హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతో స్నేహం. ఈరోజు అసలు జిమ్లో ఏమేమి చేయొచ్చో బిగినర్స్లా అని మాట్లాడదాం అనుకున్నా. హానెస్ట్లీ అసలు ఏది నా లిస్ట్లోనే లేదు. ఈరోజు జిమ్కి వచ్చా, జిమ్లో ఎవరు లేరు, ఐమ్ ద ఫస్ట్ వన్. సో ఖాళీగా ఉంది కదా, మెన్స్ కూడా సూట్ అవుతుంది అని చెప్పి సరే చేసేద్దాం అని అనుకున్నా. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇనిషియల్గా జిమ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పి. అండ్ మనం ముందు వీడియోలో పీసీఓఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి వర్కౌట్ మ్యాండేటరీ అని అనుకున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా చేసుకోవాలి అని చెప్పి ఇలా ఇది నేను ప్రొఫెషనల్ ఏదో లైక్ వర్కౌట్స్లో కాబట్టి చెప్పట్లేదు, బికాస్ నేను అసలు ప్రొఫెషనలే కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా నేర్చుకుంటున్నా, కానీ నేను ఎంతవరకు నేర్చుకున్నా అనే దాని గురించి మాత్రం నేను మాట్లాడగలను. కాబట్టి ప్రొఫెషనల్గా బాడీ టోన్ చేసుకోవాలి అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో కాదు. మీరు ట్రైనర్స్ని పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు డైట్ కూడా ప్రాపర్గా ఇస్తారు, డైట్ ప్లాన్ కాబట్టి. సో ఇది బిగినర్స్కి మాత్రమే. అండ్ ఎవరైతే వాళ్ళ డైలీ రొటీన్లో జిమ్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏదో పర్పస్ మీద కాకుండా, అంటే బాడీ టోన్ ఆర్ ఎక్కువ స్లిమ్ అయిపోవాలి అనే పర్పస్ కాకుండా జస్ట్ లైఫ్ స్టైల్లో అది యాడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో. సో ముందు వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ అయ్యి ఈ వీడియో గురించి కూడా మీరు వినాలి, లాస్ట్ వరకు చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాంతో స్నేహం. సో ఏం వర్కౌట్ చేయాలి? మజిల్ వర్కౌట్ చేయొచ్చా? మజిల్ వర్కౌట్ చేస్తే కొంచెం లావుగా కనిపిస్తుంది, మరి చేయడం రిజల్ట్స్ ఏంటి? అండ్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ ఎలా చేయాలి? పోస్చర్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం అంటారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్, అంటే కార్డియో చేస్తే ఎంతసేపు చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ గురించి మాట్లాడతాం. బిగినర్స్ ఎస్పెషలీ నేను ముందు వీడియోలో మాట్లాడిన పీసీఓఎస్ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నాను వర్కౌట్ అనేది మీ బాడీకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కార్డియోతో స్టార్ట్ చేయండి, చిన్న చిన్న కోర్ వర్కౌట్స్తో స్టార్ట్ చేయండి. అంటే ఇమీడియట్గా స్ట్రెంత్కి వెళ్ళకుండా ఫస్ట్ మీ బాడీకి అలవాటు చేయండి దట్ యూఆర్ స్టార్టింగ్ టు వర్కౌట్ అని చెప్పి. సో ఒక 30 to 40 minutes కార్డియో వర్కౌట్స్ చేయండి. కార్డియో వర్కౌట్స్ అంటే ఏమొస్తాయి అంటే, ఒక్కసారి యూట్యూబ్లో కొడితే మీకు బోలెడ్ అనేది కనిపిస్తాయి. దానికి పోస్చర్ అక్కర్లేదు, పోస్చర్ ఎట్లే ఉండాలి అని అక్కర్లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఫీల్ ఇట్ అంతే. సో జంపింగ్ జాక్స్ అని, లేకపోతే మౌంటైన్ క్లైంబర్స్, ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనింగ్ మిషన్స్, స్టెప్ వర్కౌట్స్, ఇట్లా చాలా అంటే చాలా ఉంటాయి కార్డియోలో. సో అవి మీరు చూసి ఒక ఫస్ట్ కొన్ని డేస్ ఇనిషియల్ ఒక 20 days మీ బాడీకి అది అలవాటు చేస్తే సరిపోతుంది. దెన్ స్టార్ట్ వర్కౌట్స్. స్ట్రెంత్ వర్కౌట్స్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. మనం వెయిట్స్ లేపడం వల్ల హ్యాండ్స్, ఇనిషియల్గా నాకు కూడా ఈ డౌట్ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వేరే వాళ్ళని అడిగాను, నా హ్యాండ్ లావ్ అయిపోతుంది స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తుంటే. సో అందుకు కాదు కదా నేను చేస్తుంది, నేను పక్కగా అవడానికి చేస్తున్నాను అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ ద మ్యాటర్. మన ఫ్యాట్ ఆల్రెడీ చాలా ఉంది. ఫ్యాట్ అనేది చాలా స్లోగా కరుగుతుంది, వెంటనే కరుగుతుంది. వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయగానే రిలీజ్ అయిపోతుంది. సో దాని చుట్టూ కొంచెం మజిల్ బిల్డ్ అయినప్పుడు యూల్ ఫీల్ దట్ పంప్ అంతే. కానీ అది మీరు కన్సిస్టెంట్గా ఉంటే యూల్ లూజ్ ఇట్. ఆ తర్వాత ఓన్లీ మజిల్ ఉండడం వల్ల మీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ చాలా టోన్గా కనిపిస్తాయి. అందుకే మనం స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి అని అంటారు. అండ్ ఆ స్ట్రెంత్ ఉంటుంది మన హ్యాండ్స్లో అయినా లెగ్స్లో అయినా. సో స్ట్రెంత్ వర్కౌట్ చేయడానికి పోస్చర్ ఇంపార్టెంట్ అంటారు. మరి అది నాకు తెలీదు, హౌ టు గో ఫర్ ఇట్ అని అంటే, ఫస్ట్ హెవీ వెయిట్స్ అస్సలు లిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి పోస్చర్ గురించి ఐడియా లేనప్పుడు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల చాలామందికి డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో అస్సలు హెవీ వెయిట్స్కి వెళ్ళకండి. ఫస్ట్ మీరు మీ బాడీకి సెట్ అయ్యే పోస్చర్ని సెట్ చేసుకోండి. అంటే చూడండి, ఇప్పుడు నేనైతే మండే ఐల్ గో ఫర్ చెస్ట్ అండ్ ట్రైసెప్, ట్యూస్డే బ్యాక్ అండ్ బైసెప్, వెనస్డే ఓన్లీ షోల్డర్, అండ్ థర్స్డే లెగ్స్, ఫ్రైడే మళ్ళీ అన్నీ రొటేట్ చేస్తా. అండ్ కైండ్ ఆఫ్ రెస్ట్ వర్కౌట్స్ అండ్ యాంకిల్ వర్కౌట్స్, ఇట్లా వేరే ఏమైనా ఐడల్స్ ఉంటే అవి చేసుకుంటా. వీటన్నిటితో పాటు డైలీ నేను కార్డియో చేస్తా, ఒక 20 minutes ఎవ్రీడే కార్డియో చేస్తా. అండ్ ఆల్టర్నేట్గా అంటే ఒకరోజు కోర్ వర్కౌట్స్ చేస్తా, ఒక 3 or 4 వేరియేషన్స్, అండ్ ఒకరోజు సైడ్ వర్కౌట్స్ చేస్తాను వీటితో పాటు. సో మై రొటీన్ విల్ బి లైక్, సో మండే గురించి మాట్లాడుకుంటే 20 minutes కార్డియో, అండ్ దెన్ చెస్ట్ అండ్ ట్రైసెప్ 4 వేరియేషన్స్ ఇచ్చేసి, అండ్ దెన్ కోర్ నెక్స్ట్ డే అయితే సైడ్ వర్కౌట్స్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీడే కోర్ చేయవద్దు, అది కూడా ఒక మజిలే కాబట్టి ఎవ్రీడే స్ట్రెస్ చేయొద్దు అంటారు కాబట్టి.
సో ఇది నా రొటీన్. సో మీరు సర్చ్ చేయండి, చెస్ట్ వర్కౌట్స్ అని, ట్రైసెప్ వర్కౌట్స్ అని సర్చ్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. షేమ్ ఫీల్ అవ్వకుండా జిమ్లో వెళ్ళి ఆ వీడియోని యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయడానికంటే ముందు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ పడాలి దాని ఎఫెక్ట్ అనేది చూసుకొని వెళ్ళండి. మీరు ట్రై చేసినప్పుడు అక్కడే పడుతుందా అని చెక్ చేసుకోండి. లేదు అక్కడ కాకుండా వేరే మజిల్ కూడా మనకి స్ట్రెస్ వస్తుంది అంటే దెన్ ద పోస్చర్ ఇస్ నాట్ కరెక్ట్. సో మీరు ఎక్కడ ఫీల్ అవ్వాలో తెలుసుకొని వెళ్ళి ఆ వర్కౌట్ చేస్తున్నప్పుడు అది అక్కడ పడకపోతే ట్రై చేయండి, చిన్న చిన్న చేంజెస్ చేయండి. సో అప్పుడు మీకు ఒక ఎగ్జాక్ట్ పోస్చర్ అనేది ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా ట్రైనర్ ఉన్నా కూడా వాళ్ళు చూడగలుగుతారు, మీ పెయిన్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు కదా. సో మీకు ఎక్కడ పెయిన్ పడుతుంది, ఎక్కడ స్ట్రెస్ పడుతుంది అనేది మనకే తెలుస్తుంది. వాళ్ళు చూసి ఇది పోస్చర్ కరెక్ట్ కాదు అది అని చెప్పగలుగుతారు. సో మనం సెల్ఫ్ అసెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఒక 1-2 months చేస్తే అది మనకి అలవాటు అయిపోతుంది. టు బీ హానెస్ట్ మనకి ఏ ట్రైనర్ అక్కర్లేదు. సో ఇది నా జిమ్ రొటీన్ అండ్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సో మేబీ నేను ఇక్కడ కొన్ని నేను డీటెయిల్గా ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్తే అది రాంగ్ అయితే మళ్ళీ అది రాంగ్ మీరు ఫాలో అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి. బట్ ఇది నా రొటీన్. నేను డైలీ లైక్ 1 or 1.5 hour అట్లా జిమ్కి ఖచ్చితంగా వెళ్తాను. సో మీరు ఇనిషియల్గా 40 minutesతో ట్రై చేయండి. వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీంతో పాటు కుదిరినప్పుడల్లా కొంచెం వాక్ చేసుకుంటే సరిపోతుంది. సో డూస్ ఏంటి అంటే స్టార్ట్ విత్ కార్డియోని మీ బాడీకి అలవాటు చేయండి. ఒక 40 minutes రెగ్యులర్గా చేసి ఎప్పుడైతే మీరు ఓకే యు ఆర్ గుడ్ అని అనుకుంటారో దెన్ స్ట్రెంత్ వర్కౌట్స్కి వెళ్ళండి. స్ట్రెంత్ వర్కౌట్లో ఎంత తక్కువ వెయిట్ వెళ్ళేది అంత తక్కువ వెయిట్తో ఫస్ట్ మీరు చేయాలనుకుంటున్న వర్కౌట్ పోస్చర్స్ ఆర్ వేరియేషన్స్ మీద మీరు పర్ఫెక్షన్ తెచ్చుకోండి. ఒక్కసారి ఆ వేరియేషన్స్ అండ్ పోస్చర్స్ గురించి మీకు ఐడియా వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. స్టార్టింగ్లోనే ఎక్కువ వెయిట్స్కి వెళ్ళొద్దు. అండ్ మజిల్ వర్కౌట్ వల్ల ఏమీ అంటే లావ్ అవ్వడాలు, హ్యాండ్ లావ్ అనిపించడాలు ఇవన్నీ అనుకున్నవి ఏమీ జరగవు. ఎందుకంటే వీఆర్ నాట్ బాయ్స్ కంటే హార్మోన్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మజిల్ చాలా పర్ఫెక్ట్ బిల్డ్ అవుతుంది. మనకు అంత లావ్ అయ్యే ఛాన్సెసే లేవు. ఇన్ఫ్యాక్ట్ టోన్గా కనిపిస్తాం మనం ఇంకా. అండ్ టోన్స్ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ హై అంటే ఎక్కువ వెయిట్స్ ఇనిషియల్గానే లిఫ్ట్ చేయొద్దు మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు. అండ్ పోస్చర్ గురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇనిషియల్గా చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు అంత ప్రాబ్లమ్ ఏం అవ్వదు, బట్ స్టిల్ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు అబ్జర్వ్ చేయండి మీరు చేసేటప్పుడు. మైండ్ ఎక్కడో ఉండి బాడీ ఇక్కడ ఉంటే యూజ్ ఉంటుంది. మీ మైండ్ ఇక్కడ ఉండి మీరు ఎక్కడ స్ట్రెస్ పడుతుంది అని అబ్జర్వ్ చేసినప్పుడే మీకు పోస్చర్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అండ్ నేను పర్ఫెక్ట్ ఏం కాదు, నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నా. సో నేను నేర్చుకున్న దాంట్లో ఎంతో కొంత మీకు చెప్పగలిగాను అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్గో స్నేహ.